న్యూస్ లెన్స్ చూద్దాం. ఒక చిన్న పురుగు కానీ దాని కాటు యమపాసంలా మారుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాను స్క్రబ్ టైఫస్ మహమ్మారి వణికిస్తోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు ఈ వ్యాధికి బలయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 50 కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. జీజీహెచ్లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అసలు ఏంటి స్క్రబ్ టైఫస్? ఈ వ్యాధి లక్షణాలేంటి? పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయి? ఒక చిన్న పురుగు కానీ దాని కాటు యమపాసంలా మారుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి గుంటూరు జిల్లాను స్క్రబ్ టైఫస్ మహమ్మారి వణికిస్తోంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు ఈ వ్యాధికి బలయ్యారు. దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతోంది, వైద్యులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్న వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 50 కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడినట్టు తెలుస్తోంది, అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ప్రత్యేక వార్డుని కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు. సో ఏంటి అప్డేట్స్ ఏంటి రవికృష్ణ? అంటే ఏదైతే చందు ఈ స్క్రబ్ టైఫస్ అనేటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఇది మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా పల్నాడు ప్రాంతానికి సంబంధించి పల్నాడు ప్రాంతంలో 10 రోజుల క్రితం అయితే మాత్రం ఇద్దరు మృతి చెందారు. తర్వాత ఇక్కడ ఏదైతే గుంటూరు జీజీహెచ్ ఉందో జీజీహెచ్లో ఈ స్క్రబ్ టైఫస్కి సంబంధించినటువంటి వ్యాధితో నలుగురు జాయిన్ అయితే వాళ్ళలో నిన్నైతే మాత్రం ఒకళ్ళు ఈ ఆదమ్మ అనేటువంటి మహిళ, ఆమె ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మహిళ, ఆమె అయితే మృతి చెందింది. తర్వాత ఈ రోజు అయితే మాత్రం లోర్దమ్మ అనేటువంటి మరో మహిళ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏదైతే ఉందో ఈ వ్యాధికి మాత్రం వచ్చిన క్రమంలో ఇక్కడికి జీజీహెచ్కి వచ్చినా కూడా అక్కడ అయితే మాత్రం కొంత వాళ్ళకైతే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సరిగ్గా కూడా వాళ్ళకి వ్యాధికి సంబంధించి ఈ వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా కొంతమంది మృతి చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఈ వ్యాధి వచ్చినటువంటి క్రమంలో మాత్రం తప్పనిసరిగా కూడా గుర్తించాలి. ముఖ్యంగా అంటే మామూలు జ్వరం లాగానే ఉంటుంది. అదేవిధంగా కూడా ఈ వ్యాధికి సంబంధించి ప్రత్యేక లక్షణాలు అంటూ ఏముండవు. కాకపోతే మాత్రం ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే చేతికి కానీ ఏదైనా పురుగు కుట్టినప్పుడు, ఇది స్క్రబ్ టైఫస్ అనేది ఒక క్రిమి, ఈ క్రిమి కుట్టినటువంటి సందర్భంలో అక్కడ నల్లటి మచ్చ ఏర్పడుతుంది. తర్వాత దద్దుర్లు వస్తుంది, తర్వాత జ్వరం, ఫీవర్ అధికంగా వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఆ తర్వాత లివర్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఈ నేపథ్యంలోనే వాటినన్నింటినీ కూడా జ్వరం వచ్చిన వెంటనే కూడా ఇవి కనుక వచ్చినట్టయితే వెంటనే వైద్యుడు సంప్రదించినట్లయితే మాత్రం పరీక్షలు చేసి నిర్ధారించినటువంటి క్రమంలో దీన్ని కట్టడి చేయడం పెద్ద విషయం కాదని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ స్క్రబ్ టైఫస్ అనేది మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ గుంటూరు జీజీహెచ్లో అయితే మాత్రం దీనికి ప్రత్యేకమైనటువంటి వార్డును అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక పల్నాడు కానివ్వండి, ఇటు గుంటూరు కానివ్వండి, మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే మాత్రం మొత్తం 50 కేసులు పైగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంట్లో 24 కేసులు అయితే మాత్రం గుంటూరు జీజీహెచ్లో ఉన్నాయి. అదేవిధంగా ఇక ప్రకాశం జిల్లాకి సంబంధించి కూడా అక్కడ ఏమైనా స్క్రబ్ టైఫస్కి సంబంధించినటువంటి వ్యాధి కనుక నిర్ధారణ అయితే మాత్రం జీజీహెచ్లోకి వాళ్ళని అయితే రిఫర్ చేస్తున్నటువంటి క్రమం. దాంతో ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేశారు. ఈ వార్డులోనే వాళ్ళకి చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే మాత్రం ఈ వ్యాధికి మాత్రం నివారణ ప్రధానమని చెబుతున్నారు. బురదలో ఉండే ఈ క్రిమి మూలాన వస్తుంది కాబట్టి రైతులు అదేవిధంగా కూడా మట్టిలో ఆటలాడుకునేటువంటి పిల్లలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.